గుడ్ మార్నింగ్ వైజాగ్. ఇప్పుడే లేచిన వాళ్ళకి, ఇప్పుడిప్పుడే లేస్తున్న వాళ్ళకి, ఎప్పుడో లేచిపోయిన వాళ్ళకి ఐ మీన్ కోడి కూసినా పర్లేదు కానీ మా ఆవిడ కూయరాదని కోతలు కోసి జాగింగ్ కి బయలుదేరిన మహానుభావులందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పేస్తూ మీ రేడియో సిటీ సునీత ఈరోజు మీకోసం అలా మీరు చాయ్ లైన్ చేస్తూ ఉంటే లవ్లీ ట్రాక్ డెడికేట్ చేస్తుంది. పాడడం ఆపకపోతే నీ గొంతు నొక్కేస్తా, అర్థమైందా? అంజలి, 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 అమ్మా, 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 అమ్మ గీత, నానా, అమ్మా, అమ్మ గీత, 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 అమ్మ గీత, ఎందుకు లార్చావు? గీత, ఏమైందమ్మా? నాన్నా, నేను లేవడానికి అలారం పెట్టుకుంటే చెల్లెలు లేచి వెళ్ళింది. అంజలి ఎక్కడికి వెళ్ళిందమ్మా? రోజు పొద్దున్నే ఎక్కడికి వెళ్తుందమ్మా? యోగాకేగా వెళ్లేది.
గీత, చెల్లెలు యోగాకి వెళ్ళిందమ్మా. రోజు యోగాకే వెళ్తుంది నాన్న, కానీ ఈరోజు వెళ్ళలేదు. యోగాకి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్ళింది? ఎక్కడికైనా వెళ్తానని నీకేమైనా చెప్పిందా? నాకు చెప్పలేదు నాన్న. మరి కానీ నాకు తెలుసు. అంజలి యోగాకి వెళ్ళలేదు, బీచ్లో ఆడుకోవడానికి వెళ్ళిందని ఇదిగో నా మనసు చెప్తుంది. గీత, తాయెత్తేదే మళ్ళీ ఎక్కడ పడేసుకున్నావు? ఏమో అమ్మా, ఇదిగో చూసావా, రాత్రి ఓని కూడా మార్చుకోలేదు, అలా పడుకుండిపోయా. తాయెత్తు ఎక్కడ పోయిందో ఏమో. అంజలిలా లేదమ్మా, యోగాకే వెళ్తున్నానమ్మా అని ఇదిగో బుగ్గ మీద ముద్దు పెట్టి మరీ వెళ్ళిందమ్మా. అందుకే కళ్ళకి ఎక్కువగా కాటుక పెట్టుకోవద్దమ్మా అనేది. నిజాలు సరిగ్గా కనపడవు. నీకు ముద్దు పెట్టి యోగా అని చెప్పింది, కానీ బీచ్కే వెళ్ళింది. కావాలంటే విను. అది బీచ్కే వెళ్ళింది. నా గుండె నిజం చెప్తుందమ్మా. బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా. లేజీగా ఒళ్ళు పొద్దునే ఎదవసంతేంటే? ఎవరి పుట్టినరోజని ఇక్కడికి తీసుకొచ్చావు? పురిటి నొప్పులతో బాధపడ్డా రాత్రికి డెలివరీ అయ్యి పగలు అయ్యిందా లేదా? అదిగో అటు చూడండి, సూర్యుడు మళ్ళీ పుట్టాడు, కొత్త ప్రపంచం పుట్టింది. అండ్ ఈ అంజలికి నవ్వు పుట్టింది. నీకు పిచ్చి పట్టిందే? గైనకాలజిస్ట్ అవుతానన్నది ప్రకృతికి డెలివరీ చేయడానికా? హలో, అంజలి హియర్, డాక్టర్ అంజలి. కోతలు కొయ్యదు, సర్జన్ అయ్యి కోత మాత్రమే కోస్తుంది. నీకు దండం పెడతామే బాబు, మమ్మల్ని వదిలేవే. గీత, చెల్లెలు వస్తుందమ్మా, వచ్చాక మాట్లాడదాం, సరేనా? గీత, చెల్లెలంటే ప్రేమ ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి ఉండకూడదే. సరే రా. నువ్వెళ్ళమ్మా, నేనొస్తాను. అది నాకన్నా 6 సెకండ్లు లేటుగా పుట్టినా అది లేకుండా 1/2 సెకండ్ కూడా నేను ఉండలేను. 6 6 6 6 6 ఐ నీడ్ 6. ఇది ఫిక్స్.
చూడండి 6 అంటే 6 వచ్చాయి. నూరనవి 100 వస్తాయేమో చూద్దాం. సైన్స్ చదివే నీలాంటి దానికి ఇలాంటి మూఢనమ్మకాలు ఉండకూడదే. నేను పుట్టిన తేదీ 6, నెల 6, ఇయర్ కూడా 96. చివర్లో 6 ఉందా లేదా? అందుకే నేను 6ని ఆరాధిస్తాను. కుసుమా, ఏంటా మాటలు? లేకపోతే ఏంటండి, అదొచ్చేదాకా ఇది మొహం కడగనంటోంది. అమ్మా, అంజలి రావాలి. బీచ్కి వెళ్ళానని చెప్పాలి. ఇద్దరం కలిసి బ్రష్ చేయాలి. నువ్వు వండిన టిఫిన్ తినాలి. అంతే. అమ్మా గీత, ఇంత పంతం పనికిరాదమ్మా. ఆడపిల్లంటే ఎలా ఉండాలి? మా అమ్మలా ఉండాలి. అంతే కదా? నాకు తెలుసు. కానీ అంజలి నాతోనే ఉండాలి. ముందు నీ మొగుడెలా ఉండాలో చెప్పవే. నాలాగే అందంగా ఉండాలి. అబ్బో, ఇది పెద్ద అందంగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తుందే. వినండి, 6 అడుగులు ఉండాలి. లేదంటే కరెక్ట్ గా 6 ఇంచులే తక్కువ ఉండాలి. వామ్మో, 66 ఏళ్ళకి పొమ్మంటావా ఏంటి? అప్పుడే పోవడం ఎందుకే? ఇప్పుడే లేవడం, నా కోసం రావడం కావాలి. Waiting for the time. 5:55. 56. 57. 58. 59. 6. గుడ్ మార్నింగ్ 6 జున్ను బాబు. గుడ్ మార్నింగ్ వదినా. బెడ్ కాఫీ. థ్యాంక్ యూ. అదేంటి వదినా, ఇందులో కాఫీ ఎక్కడుంది? 6 కప్పుల్లో తీసుకురాలేంలే గాని ఈ అరకప్పుతో అడ్జస్ట్ చేసుకోవయ్యా. ఐ సీ, అలా వచ్చారన్నమాట. వదినా, కనీసం ఆ కుక్కర్నైనా 6 విజిల్ని కొట్టనివ్వండి వదినా. అప్పుడు పప్పు మాడి మసవుతుంది. అత్తయ్య చేతిలో నా బతుకు అప్పుడోలా నలిగిపోతుంది. అర్జున్, లే 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 లే. ఏమైంది వదినా? మీ అమ్మగారు చూస్తే ఆరా తీస్తుంది. బెడ్షీట్ ఇలానా మడత పెట్టేది అంటుంది మా అత్త సూర్యకాంతం. అవును, సూర్యకాంతాన్నే నన్ను చేసుకున్నాకేగా మీకు కలిసొచ్చింది. హే, వేసేసింది. అయినా అలా చూస్తారేంటి? హే, మళ్ళీ వేసేసింది. అగ్రజ అర్జున, ప్రణామములు. హే, మామూలుగా చెప్పొచ్చు కదే. ఆయుర్వేద మందులు ఇంకా వాడుతున్నావా? పైత్యం తగ్గలేదు. వెంటడా మీకు కండ కావరమని మాకు తెలుసు. హారతి కర్పూరం ఏం కాదు. అయినా ఈ జనరేషన్ లో బిఏ తెలుగు తీసుకుని అగోరించింది నువ్వేనే. నిన్ను ఏ తెలుగు పండిట్కో కట్టబెట్టు లోపు నా తల పండిపోయేలా ఉంది. ఓరి పీనాసి సోదరా, కొబ్బరి నూనె కాస్ట్లీ అని 1/2 చెంచా ఆమదంలో 6 లీటర్లు నీళ్లు కలుపుకొని 6 మాసాలు వాడే అర్భకుడు
నువ్వు? నీ కర్మలతో మా కళ్యాణం చేయడం అన్నది కళ్ళ. ఏయ్, వెళ్ళి టిఫిన్ తినవే, నా బుర్ర తినకు. దేవుడా, ఈ తల తిక్కదాని కట్నం కోసం ఎంత మనీ సేవ్ చేయాలో, ఎంత మందికి సేవ్ చేయాలో. కాంతం, ఏంటి? పాలు కూరగాయలు తెచ్చాను, చిల్లర బిల్లులు ఇక్కడ పెట్టాను. చిల్లరేగా తెచ్చింది, కట్టలు కట్టలు కాదుగా. కోడలొచ్చాక రాత మారుతుందన్నారు. రాత సంగతి దేవుడెరుగు. రెంట్లు ఎక్కువైనాయి అని 2 ఇళ్ళు మారాం. ఏమిటో ఈ ప్రపంచం అర్థం కాదు, మా ఆవిడే అర్థం కాదు. నాకు అర్థమైంది. అది నిన్నటి పేపర్. ఇవాల్టిది ఏ పూలకుండీ మీదనో ఏ డిష్ యాంటీనా మీదనో ఉంటుంది. వెళ్ళి తెచ్చుకోండి. రామా, హేమా, త్వరగా రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా అర్జున్. ఈ రోజు కూడా గొంతు బిగించుకుంటున్నావు అంటే ఇడ్లీ అని అర్థమైంది. వదినా, నేను కూడా ఉన్నాను. వస్తున్నానయ్యా. ఓరి సహోదరా, మీ ఉదరమున మూషికములు పరిగెడుచుంటివా? హెచ్చు స్వరములతో అరుచుచుంటివి. పొద్దు పొద్దున్నే నీ గ్రాంధికంతో దమాక్ ఖరాబ్ చేయకు. అర్జున్, మళ్ళీ మొదలు పెట్టారా? 1 2 3 4 5. అదేంటి వదినా, 5 పెట్టావు? ఐ నీడ్ 6 నా. అది వదినా, ఇంకోటి తగలై, లేకపోతే మన ప్రాణాలు తీసేస్తాడు. పూజ, ఇడ్లీ లేవు, అయిపోయాయి. పోనీ నువ్వే ఒక ఇడ్లీ వేరాదు? నేనా? తూ తూ తూ, ఎంగిలైపోయాయి. సహోదరి, ఎంగిలి పాలు తాగి పెరిగిన మనము ఎంగిలి ఇడ్లీలు స్వీకరించలేమా? ఎంత మాట, ఎంత విడ్డూరమో. సునకపు మొహోడా. అయినా నీకు ఈ 6 అంకె పిచ్చేంటయ్యా? ఈ 6వ అంక గురించి మీకు సరిగ్గా తెలీదు వదినా. ఇట్స్ మై లక్కీ నంబర్, యు నో. ఇప్పుడు 6 ఇడ్లీలు తింటున్నానా? ఒక్క 6 సెకండ్స్ వెయిట్ చేయండి. 1 2 3 4 5 6. చూసారా? హలో 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 హలో. యాహూ! అర్జున్, అర్జున్, అగ్రజ, అర్జున, ఏలా ఈ విపరీత ప్రవర్తన? ఏమైనది? ఓ సహోదరి, 6 సంఖ్య మాకు అచ్చి వచ్చునని మీకు ముందే చెప్పి ఉంటాను కదా. అర్జున్, ఏమైందిరా? మిస్టర్ గోపాలం, మనకి హోమ్ లోన్ శాంక్షన్ అయింది. ఎస్, అందరూ వినండి, నా 6 సెంటిమెంట్ వర్కౌట్ అయింది.
అమ్మా 1800 స్క్వేర్ ఫీట్. నాన్న యాంపుల్ కార్ పార్కింగ్. అన్నయ్య మనకి జిమ్, స్విమ్మింగ్ పూల్. స్వీటీ స్వీటీ ఇంక నువ్వు సోఫా మీద పడుకోవాల్సిన అవసరం లేదు. మన సొంత ఇంట్లో నీకు ఒక సపరేట్ రూమ్. అరే అర్జున్, బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది కదా అని సంతోషపడకు. నెల నెల ఇన్స్టాల్మెంట్లు కట్టేటప్పుడు నీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. నేను కూడా కడతాను కదమ్మా, తమ్ముడి మీద బర్డెన్ పడినవను. తెలుసులేరా, అయినా మీరు జబ్బలు చర్చుకుంటే సరిపోతుందా? ఇంటికొచ్చే కోడళ్ళు కూడా మూటాముళ్ళు సర్దుకొస్తేనే నెలాఖరున క్యాలెండర్ చూడకుండా సరిపోతుంది. ఇదిగో ఈ ఇంటి పెద్ద కోడలా, మీ పుట్టింట్లో చెప్పు మీ నాన్న బల్ల కింద పెట్టిన డబ్బు ఈ ఇంటికి తెమ్మని. అల్లుడు ఆనందం అంటే కళ్ళల్లో చూడ్డం కాదు, కాసుల్లో చూడ్డం అని చెప్పు. అలాగే అత్తయ్య. కాంతం, నీకెప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానండి? అది కాదు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. ప్లీజ్ కూల్ కూల్ కూల్. నాన్న ఒక్క నిమిషం. ఏంట్రా? నాన్న మన సొంత ఇంటికి ఏం పేరు పెడదాం? మా అక్క పేరు పెడదాం అర్జున్. తప్పకుండా అత్తయ్య పేరే పెడదాం నాన్న. ఏ ఆవిడ పేరు ఎందుకు పెట్టాలి? కావాలంటే దేవుడి పేరు పెట్టండి. అమ్మా దేవుడి పేరు అందరూ పెడతారమ్మా, కానీ నాన్నని సిటీకి తీసుకొచ్చి ఇంత గొప్పవాణ్ణి చేసిన దేవతలాంటి అత్తయ్య పేరు పెడితే మన ఇల్లు కలకల్లాడుతుందమ్మా. అన్నయ్య మన ఇంటికి పేరు ఫిక్స్ అయింది. మన కత్తింటి పేరు ఏంటి బాబాయ్? గీతాంజలి. గీతాంజలి. నమస్తే అన్న, పిలిచారా? ఏం పేర్రా నీది? అంజీ అన్న. ఏమ్రా, సిమెంటు ఇసుక అటుదిప్పి ఇటుదిప్పి మాల్ మస్తు కలుపుతావంట. అట్టనే పోయి గా 9వ నెంబర్ను కిందికి దిప్పు. అట్టాగే అన్న.